హలో ఆల్, ఈ వీడియోలో పాతి రాత్రి మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. టైటిల్ మీనింగ్ వచ్చేసి అర్ధరాత్రి ఆర్ మధ్యరాత్రి అని చెప్పేసి వస్తుంది అనమాట. మూవీ రన్ టైం అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది. రీసెంట్ గానే ZEE5 లోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు, ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ ఉంటుంది. సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. స్టోరీ బ్లడ్ వచ్చేసి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ భయ్య నైట్ పెట్రోల్ డ్యూటీలో ఉండగా ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ సంఘటన వల్ల వాళ్ళ కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ రిలేషన్షిప్స్ అన్ని కూడా డేంజర్ లో పడతాయి. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ రోజు నైట్ ఏం జరిగింది, వీటి చుట్టూ నడుస్తుంది ఈ మూవీ. మూవీ నాకు ఎలా అనిపించింది అంటే, నాకైతే వర్కౌట్ అవ్వలేదు భయ్య, నాకైతే నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థ్రిల్లర్ లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, చాలా ఫెమిలియర్ గా, చాలా ప్రిడిక్టబుల్ గా అనిపించేది మూవీ అన్నది. ఇదే టైప్ లో మనం లాస్ట్ ఇయర్ ఒక మూవీ చూసాం, రాంత్ అని చెప్పేసి. సేమ్ ఇదే కాన్సెప్ట్ మీద వస్తుంది. నైట్ పెట్రోలింగ్, ఇద్దరు ఆఫీసర్స్ వీళ్ళ మధ్య నడుస్తుంది. సేమ్ అదే సెటప్ కూడా ఈ మూవీలో కూడా ఉంటుంది. బట్ కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ ఉంటుంది ఉన్నదంతా కూడా. బట్ మెయిన్ గా ఈ మూవీలో సెటప్ అంతా కూడా మీకు ఆ రాంత్ గుర్తు వస్తుంది అనమాట. సో అందువల్ల ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే కి వెళ్తూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ దట్ ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత జరిగే స్టోరీ గానీ, రైటింగ్స్ గానీ చాలా వీక్ గా ఉంటాయి. అండ్ మెయిన్ గా ఎక్కడ కూడా సస్పెన్స్ గానీ, మిస్టరీ గానీ హోల్డ్ చేయలేదన్నమాట. చివరి వరకు కూడా చాలా టూ ప్రిడిక్టబుల్ గా అనిపిస్తుంది. అండ్ ఏదైతే ఆ డబుల్ ట్విస్ట్లు ఇవన్నీ కూడా రివీల్ అవుతాయో, మరి ఎంత లాజిక్ లెస్ గా ఎలా రాసుకున్నారన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ సెటప్, ఆ పే ఆఫ్ సీక్వెన్సెస్ ఏవి వర్కౌట్ అవ్వు, ఆ డబుల్ ట్విస్ట్లు కూడా ప్రిడిక్టబుల్ అయిపోతాయి. అండ్ ఆ మిస్టరీ కూడా చాలా స్లోగా, చాలా నీరసంగా తీసుకెళ్తారు భయ్య. నాకు అస్సలు వర్కౌట్ అవ్వలేదు. జక్వర్ పర్ఫార్మెన్సెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, జేక్స్ బిజాయ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది. అంతే, విజువల్లీ టెక్నికల్ ఆబ్వియస్లీ మలయాళం మూవీస్ కాబట్టి చూపించడానికి బాగా చూపిస్తారు, అది బాగా అనిపిస్తుంది. బట్ మెయిన్ గా ఒక మలయాళం థ్రిల్లర్ కి కావాల్సిన ఆ సస్పెన్స్ గానీ, ఆ మిస్టరీ గానీ, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ గానీ ఇవైతే వర్కౌట్ అవ్వలేదు, ఇందులో కూడా లేవు. ఎప్పుడు ఈ థ్రిల్లర్స్ అనేట్లు కూడా స్లోగా తీసుకెళ్ళినప్పటికీ కూడా చాలా మూవీస్ ట్విస్ట్లు వర్కౌట్ అవుతాయి. బట్ ఇందులో ఆ ట్విస్ట్లు కూడా వర్కౌట్ అవ్వలేదు భయ్య. లాజిక్ లేదనిపించింది అండ్ టూ ప్రిడిక్టబుల్ అనిపించింది. అండ్ మెయిన్ గా చాలా ఫెమిలియర్ అయిపోయింది అనమాట. మలయాళం పోలీస్ థ్రిల్లర్స్ మీరు పాత మూవీస్ అన్ని చూసుకుంటే అందులో ఏ ట్రూప్స్ అయితే ఉంటాయో, ఇందులో కూడా అవే ట్రూప్స్ ఉంటాయి. నథింగ్ న్యూ, కొత్తగా ఏమి చూసానన్న ఫీల్ అయితే నాకు రాలేదు. సో అందుకే నాకు మూవీ అయితే నచ్చలేదు అనమాట. మీరు చూద్దాం అనుకుంటే ZEE5 లో స్ట్రీమ్ అవుతుంది. ఆ ఫ్యామిలీ వాచబుల్, నో ప్రాబ్లం, ఫ్యామిలీతో చూడొచ్చు. మీరు చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఓకే, మీకు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లవ్ యూ ఆల్, బై.